పైన పటారం లోన లోటారం వర్తుస ప్లాస్మా సిటీ వ్యవహారం అట్టెదారులు అందలం ఎక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి ప్రశ్నించిన వారి నోటికి తాళాలు వేస్తూ ప్లాట్లు కొనుగోలుదారులకు పంగనామాలు పెడుతున్న ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీసీఎన్ పరిశోధనలో కనిపించింది గోరంతైనా కనపడింది వర్తుసలో కొండంత ఉంటుందని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని సర్వే నెంబర్ 1097లో ఎకరా 44 సెంట్ల ఇరిగేషన్ కాలువ స్థలం ఆక్రమించినట్లు 8 నెలల క్రితం నాటి తహసీల్దార్ గుర్తించారు. ఆగమేఘాలపై భారీ పోలీస్ బందోబస్తుతో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆక్రమిత కాలువ స్థలంలో హెచ్చరిక బోర్డులు, తహసీల్దార్ బృందం ఏర్పాటు చేశారు. దాదాపు 10 కోట్ల విలువైన ఇరిగేషన్ కాలువ భూమిని స్వాధీనం చేసుకుని రైతుకి సాగు నీరందిస్తారని స్థానిక రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ రైతుల ఆశలు అడియాసలుగా మిగిలాయి. వర్తుస ప్లాస్మా సిటీలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు నేడు కనుమరుగైనాయి. ఆక్రమితదారులపై చర్యలు సన్నగిల్లాయి. సంబంధిత అధికారులు ఎందుకని మౌనంగా ఉన్నారు? వర్తుస ప్లాస్మా సిటీలోని ఇరిగేషన్ కాలువ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే సంబంధిత అధికారులకు 2 కోట్లు వర్తుస ప్లాస్మా సిటీ యాజమాన్యం ముట్టు చెప్పినట్లు పుకార్లు చక్కర్ల కొడుతున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంత? అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు వర్తుస ప్లాస్మా సిటీ తొలగిస్తే సంబంధిత అధికారులు క్రిమినల్ కేసులు పెట్టకుండా సాపకింద నీరులో వ్యవహరించడంతో స్థానికంగా వస్తున్న పుకార్లను నిప్పులేనిదే పొగరాదన్న సందంగా నమ్మక తప్పడం లేదు. ఆక్రమిత కాలువ స్థలంలో భారీ భవనాలు నిర్మిస్తుంటే స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడి సెంటు భూమి ఆక్రమిస్తే చిరుతపులులా చెలరేగే అధికారులు వర్తుస ప్లాస్మా సిటీ యాజమాన్యం దాదాపు 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకోవడంలో అధికారులు సతికిలపడ్డారు. నూడా అధికారులు లేఅవుట్లు అనుమతులు ఇవ్వడంలో తమ చేతివాటాన్ని ప్రదర్శించి వర్తుస ప్లాస్మా సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిసినా అనుమతులు ఇవ్వడంలోనే వారి నిజాయితీ తేటతెల్లమవుతుంది. వర్తుస ప్లాస్మా సిటీలోని అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమితదారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను రక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ వారు ఒక కాలువ ఆక్రమణకు గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినందువల్ల దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమని కోరి ఉన్నారు. దాని మీద మా సర్వేయర్ గారిని పంపించడం జరిగింది. నిన్న వారు వచ్చి మార్కింగ్ చేశారు. అయితే వారు కొద్దిగా అనారోగ్యాన్ని ఈరోజు రానందువల్ల మళ్ళీ మా సర్వేయర్ ఇంకో సర్వేని తీసుకొచ్చి మా గ్రామ సర్వేని కూడా తీసుకొచ్చి ఈరోజు సదరు హద్దులు మళ్ళీ పక్కాగా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చూస్తే సర్వే నెంబర్ 97 ఎకరా 44 సెంట్లు కాలువపురం బొగ్గా ఉంది. ఆర్ఎస్ఆర్ ప్రకారం వరిగొండ రెవెన్యూలో ఉంది. ఇది వరిగొండ బిట్ 1 రెవెన్యూలో ఉంది, తోటపల్లి గూడూరు మండలంలో. అదేవిధంగా రీసర్వే ధర్మిల 857 ఎల్పీ నెంబరు ఇక్కడ కేటాయించబడి ఉన్నది. ఒకసారి రీసర్వే కూడా డేటా కూడా దీన్ని పరిశీలించి ఈ కాలం అనేది ఎకరా 44 సెంట్లు గతంలో పారుదల ఉండిందని, దీనివల్ల కొన్ని రైతులకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మన ఇరిగేషన్ శాఖ ద్వారా తెలియడం వల్ల ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం కాబట్టి కాలువ అనే ప్రాపర్టీ వారికి తగు సహాయ సహకారాలు చేయవలసిన వాళ్ళు కోరిన తరపున మేము రావడం జరిగింది. వారికి మన సహాయ సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తగు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా ఇరిగేషన్ శాఖ వారికి వారి యొక్క స్థలాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యల పట్ల మా సహాయ సహకారం అందిస్తాము. ఈ కాలువకు సంబంధించి సుమారుగా ఇది ఒక 20 మినిమం 5 మీటర్లు అంటే 15 అడుగుల నుంచి దగ్గర 60 అడుగుల వరకు విడుతూ కూడా ఉన్న కాలం ఇది. అక్కడక్కడ సన్నబండ కూడా ఓవరాల్గా కూడా 15 మీటర్లు అంటే దాదాపుగా 45 అడుగుల పైన విడుతున్న కాలం ఇది. పొడవు సుమారుగా ఇది ఒక 20 లింకుల దాకా ఉంది చెప్పగలను. కాబట్టి ఇది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి టోటల్ విస్తీర్ణం 1.44 ఎకరాలుగా ఉండాల్సింది. అది మనకి సుమారుగా ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు కేవలం మార్కింగ్ చేసాం. అయితే ఇరిగేషన్ శాఖ వారు ఆ కాలువని రెస్టోర్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇందులో ఏమైనా కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ కట్టడాల పట్ల కూడా మనం తగు నోటీసులు జారీ చేసి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇంకా మా శాఖ ద్వారా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖ వారు కూడా మా దగ్గర పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వారి ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవిక్షన్కి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇసుక కాలువ ఈ యొక్క వరిగొండ కాకుపల్లి ఏరియాలో మాది ప్రీవియస్గా పారుదల అవుతా ఉంది. దీన్ని రీసెంట్గా రైతులు ఇట్లా కాలువ ఆక్యుపై చేశారు. కింద పారుదల ఉంది, పైన కనెక్టివిటీ ఇట్లా ఎంకరేజ్ అయింది. ఈ లేఅవుట్లు వాళ్ళు కొంచెం దీన్ని ఎంకరేజ్ బూట్ చేసి రోడ్డుగా పాతుగా వాడుకుంటున్నారు. దీనివల్ల మాకు ఆయకట్టుదలకి ఇబ్బంది అని జై దృష్టికి రావడం వల్ల జై గారు నిన్న సదరు సర్వేని సంప్రదించి దీన్ని బౌండరీస్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని యుద్ధ ప్రాతిపదికన రెస్టరేషన్ చేసేదానికి కాలువని నిన్న జై గారు నిన్నంతా ఉండి చేయించారు. మళ్ళీ ఈరోజు మిగతాది ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ సహాయంతో మిగతా బౌండరీస్ అన్ని ఐడెంటిఫై చేసి మా ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా అయితే ఎంక్రోచ్ అయిందో ఐడెంటిఫై చేసి దానిపైన కెనాల్ ఎక్కడైతే ఎంతవరకు చేయాలనో అది రెస్టరేషన్ చేస్తూ మిగతాది రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. అవి ఐడెంటిఫై చేసి ఫర్దర్గా దాని మీద లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా తీసేదానికి తహసీల్దార్ గారు మేజిస్ట్రేట్ పవర్స్తో మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.